ఓకే సార్ ముందు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. గ్రాంట్ తెచ్చే బాధ్యత నాది. నేను తెచ్చేసుకుంటాను. ఏది లేకపోతే స్పెషల్ ఇక్కడ మేము ఘాటు దగ్గర ఉన్నాండి. కాదు ఘాటు మునుకోడాలి ఘాటు ఎదరికొచ్చేయండి. శివుడు బొమ్మ దగ్గరికి దేనికేది పోటీ కాదు. చంద్రుడి యొక్క శక్తి చంద్రుడిది, సూర్యుడి యొక్క శక్తి సూర్యుడిది. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి మీ అందరికీ కూడా. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. స్వార్థం అనేది రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాకు కొంచెం స్వార్థం ఉంటుంది. నా ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆ స్వార్థంతోనే నేను ఉంటాను. అయితే ఇక్కడ ప్రజలకే కూడా నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఈ యొక్క గోదావరమ్మ పుట్టిన దగ్గర నుంచి మన ఇక్కడ వరకు వస్తే సీతానగరం మండలంలో ప్రవహించేటప్పుడు ఏదైతే మనకి 18 కిలోమీటర్స్ ఈ దారి ఉందో ఈ యొక్క 18 కిలోమీటర్లో ఎక్కడ పొల్యూషన్ కలవట్లేదు. స్వచ్ఛమైన గోదావరమ్మ నీటిలో స్నానం చేయాలంటే రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో ఉన్నటువంటి 15 ఘాట్లు ఏ ఘాట్లో స్నానం చేసినా పుణ్యం వేస్తుంది. వ్యర్థాలు కలిసిన తర్వాత స్నానం చేస్తారు అనే దానికి అది ప్రత్యేకమైన ఇష్యూ. నా స్వార్థం మాత్రం రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో ఉన్నటువంటి 15 ఘాట్లో స్నానం ఆచరించండి. ఆరోగ్యంగా ఉండండి. ముక్తి మోక్షాలకి ప్రాప్తులు కండి అని చెప్పి అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. ఇసుక ఏదైతే ఉందో నేను వచ్చేటప్పుడు కూడా చూశాను. ఇసుక అంతా కూడా రోడ్డు మీద వేస్తున్నారు. ఇసుక తవ్వకాలు మొన్నటితో 37వ తేదీతో అయిపోయింది. కానీ ఇసుక మాత్రం రోడ్ల మీద కుప్పలుగా ఉంది. వీళ్ళకి 2 సార్లు వార్నింగ్ కూడా ఇచ్చాం మనం. ఎలాగైతే ఇసుక కాంట్రాక్టర్లు అందరూ కూడా పిలిచి ఎంఆర్ఓ ఆఫీసులో కూడా మనం మీటింగ్ పెట్టాము. మీటింగ్ పెట్టి వాళ్ళకి డైరెక్ట్గా చెప్పాము, ఇక్కడ ఇసుక అనేది ఓవర్లోడ్ వేయొద్దు, అలాగే స్పీడ్ తగ్గించాలి. మూడోది, ఇసుక రోడ్డు మీద ఓవర్లోడ్ ఎక్కువ వేయడం వల్ల ఇసుక కింద కారిపోయి రోడ్డు మీద అడ్డంగా ఉంది, క్లీన్ చేయండి అని 2 సార్లు చెప్పాను. ఈవేళ కూడా ఫైనల్గా రోడ్లు క్లీన్ చేసే వరకు కూడా ఇసుక ర్యాంపుల్ని, ఇసుక ఏదైతే స్టాక్ ఉందో స్టాక్ నుంచి కూడా ఇసుక తీయకుండా ఉండే విధంగా గౌరవ కలెక్టర్ గారికి, మైనింగ్ డిపార్ట్మెంట్కి, ఎంఆర్ఓ గారికి కూడా ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ యొక్క వాళ్ళ స్టాక్ యాడ్ పెట్టుకున్నారో స్టాక్ యాడ్ నుంచి రోడ్లు క్లీన్ చేసే వరకు ఎవ్వరూ కూడా ఒక లారీ కూడా వెళ్ళకుండా ఈ రోజు నుంచి ఆఫ్ చేసేస్తాం. పవన్ కళ్యాణ్ మునుకూడలు ఏదైతే ఉందో దీని యొక్క పురాణ గాథ, ఇక్కడ హిస్టరీ ఏదైతే ఉందో ఈ మునుకూడల విశిష్టత అనేది పూర్తి స్థాయిలో వారి దృష్టిలో పెట్టినప్పుడు మోడల్ ఘాట్ చేయమన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే వెంకటనగరం దగ్గర కూడా ఒక ఘాట్ చేయమన్నారు. దాంతోపాటు మాకు ముందు కావాలి, నాకు ఈ ఘాట్ అనేది దీని విశిష్టత ఇది. మిగతా వాటికి చరిత్ర ఏమీ లేదు, దీనికి మాత్రం ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఎందుకంటే సీతానగరం అనే ప్రాంతానికి కూడా ఈ యొక్క త్రేతాయుగంలో సీతాదేవి, రాముల వారు, లక్ష్మణుడు కలిసి ఇక్కడికి విచ్చేసినప్పుడు ఈ ఘాట్లో స్నానం ఆచరించేటప్పుడు సీతాదేవి స్నానం ఆచరించారు కాబట్టి ఈ ప్రాంతానికి సీత అనే నామకరణం వచ్చి కాలక్రమేణా సీతానగరంగా మారి ఈ ప్రాంతం అంతా సీతానగరం అంటారు. అందుకే సీతాదేవి ఇక్కడ నడివాడింది కాబట్టి ఇక్కడ పంటలు, పాడి పంటలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ సీతానగరం ఈ విశిష్టత కూడా పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది. మీరు కావాలంటే చెక్ చేయండి. మిగతా మండలాలతో పోల్చుకుంటే సీతానగరం మండలం అనేది 40 ఏళ్ల కిందటే సక్సెస్ అయిన మండలం. ఎందుకంటే పాడి పంటలు ఉంటాయి, ఇక్కడ పాడి పరిశ్రమ ఎక్కువ, పంటలు బాగా పండుతాయి, పుష్కలంగా ధనధాన్యాలన్నీ కూడా ఇక్కడ అందరూ తొలుగుతూ ఉంటారు ఇక్కడ. కాబట్టి సీతాదేవి అడుగులు పెట్టింది కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి ఈ ప్రాంతానికి సీతానగరం పేరు వచ్చింది. కాబట్టి అదొక విశిష్టత. మునులు స్నానం ఆచరించడం, మునులు తపస్సు చేయడం అనేది మరొక విశిష్టత. ఈ 2 విశిష్టతలను పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టినప్పుడు ఇది మోడల్ ఘాట్గా చేయమన్నారు.